శ్రీమతి మేరీ కృపాబాయి గారి కథాంజలి 14వ భాగం 8/4/26 క్యూరియాసిటీ సిండ్రోమ్ అనే కథ చెప్తున్నారు. లక్ష్మి పక్కింటి వాళ్ళ అమ్మాయికి ఎంసెట్ ర్యాంక్ ఎంత వచ్చిందో నీకేమైనా తెలుసా? క్యూరియాసిటీతో అడిగింది కల్పన పని మనిషి లక్ష్మి. నాకు తెలియదు అమ్మగారు. ఇప్పటి టీవీ ఇదివరకు చదువులు కాదు కదా, ఆ మార్కుల గురించి ర్యాంకుల గురించి నాకు అర్థం కాదు. నీకు అర్థం కాకపోయినా పర్లేదు, కానీ పక్కింటి వాళ్ళ అమ్మాయికి ర్యాంక్ ఎంత వచ్చిందో వాడు చెప్పుకుంటూ ఉంటారు కదా, నీ చెవిన వేస్తూ ఒకసారి చెవి అటు పెట్టి ఉంటు. ఎంసెట్ రిజల్ట్స్ వారం క్రితమే వచ్చాయి కాబట్టి మరో వారం రోజుల ర్యాంకుల గురించి అంతా మాట్లాడు. లక్ష్మి 10 ఏళ్ల క్రితం 10th వరకు చదువుకుంది, కానీ 10th ఫెయిల్ అవ్వడంతో చదువు మానేసి కుటుంబ పరిస్థితి బాగుండకపోవడంతో 5-6 ఏళ్లలో పనికి కొద్ది. లక్ష్మి చలాకీగా ఉండటమే కాకుండా వాళ్ళ వార్తలు వీళ్ళకి, వీళ్ళ వార్తలు వాళ్ళకి చేరవేయడంలో అందవేశం చేయి. పక్కింట్లో ఏం జరుగుతుందో, పక్క వీధిలో ఏం జరుగుతుందో, పక్క పేటలో స్నేహితుల ఇంట్లో, బంధువుల ఇంట్లో, కొలీగ్స్ ఇళ్లలో ఏం జరుగుతాయో తెలుసుకోవటం ఒక క్యూరియాసిటీ. ఆ మరుసటి రోజు లక్ష్మి పక్కింటి నుండి వార్త తీసుకొచ్చి, అమ్మగారు, పక్కింటి అమ్మాయి ర్యాంకు 2 లక్షల మీదే ఉందని. పక్కింటి అమ్మగారు అయ్యగారు చర్చించుకుంటూ బాధపడిపోదు. అమ్మాయి ర్యాంకు 2 లక్షల మీద ఉందా? నేను ఇంకా 20,000-30,000 ఉంటుందో అనుకోను. 2 రోజుల తర్వాత కల్పన దృష్టి ఎదురింటి వాళ్లపై పడి. కల్పన ఆఫీసు నుండి ఇంటికి వస్తున్నప్పుడు ఎదురింటాయన ఎవరో అమ్మాయిని తన బైక్ వెనక ఎక్కించుకొని అతని ఇంటికి తీసుకొని ఇద్దరు బైక్ దిగి నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళి దీక్షగా వాళ్ల వైపే చూసింది. ఆ అమ్మాయి వాడిదని భార్య కాదని గ్రహించింది. క్యూరియాసిటీ ఏమిటో తెలుసుకోవాలని 2 రోజులు గడిచినా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయడానికి ఎవరూ దొరకల. తర్వాత కల్పనలో క్యూరియాసిటీ మరీ ఎక్కువైపోయి ఆ అమ్మాయి ఎవరై ఉంటుంది అని. ఆ రోజు సాయంత్రం ఎదురింటి వాళ్ళ అబ్బాయి కల్పన వాళ్ళ ఇంటికి వచ్చి అతన్ని చూడగానే కల్పన కళ్ళు మెల్లమెల్ల మెరిశాయి. అబ్బాయి పేరు సందీప్. సందీప్, ఏమిటి ఇలా వచ్చావు అంటే, మమ్మీ కొంచెం కరివేపాకు ఇమ్మంద. అలానా, తప్పక ఇస్తానంటే. థ్యాంక్ యూ అంటే చిరునవ్వు నా పేరు తిరిగి వెళ్ళబోయాడు సందీప్. సందీప్, ఆగాగు. రోజు సాయంత్రం పూట మీ డాడీ ఎవరో ఒక ఆమె బైక్ మీద ఎక్కించుకొని తీసుకొస్తున్నారు కదా, ఎవరామె? అవునా అంటే, ఆమె అత్త, మా డాడీ చెల్లెలు. ఈ ఊరిలో పేపర్ గ్రాడ్యుయేషన్ డ్యూటీ వేడి, అందువల్ల రోజు డాడీ తీసుకొస్తున్నారు. అత్త చాలా మంచిది, రోజు నాకు స్వీట్స్ తెస్తోందని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు సార్. చెంప మీద చెల్లున కొట్టింది. 4 రోజుల తర్వాత ఒకరోజు కల్పన ఆఫీసులో లంచ్ టైంలో కొలీగ్ రమతో కలిసి భోంచేస్తుండగా కల్పనలో మరొక క్యూరియాసిటీ బయలుదేరి. రమ, కొద్ది రోజులుగా నాకు అనుమానం ఉంది, మన ఆఫీసర్ గోపాలరావు మంచాడేనా? నిజాయితీ పరుడేనా? కల్పన మాటలు రమ అంతగా రియాక్ట్ అవ్వాల. నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు కల్పన. ఒకసారి ఆఫీసర్ భార్యను చూశా. ఆవిడ మెడ నిండా నగలతో చాలా రిచ్గా ఉంది. రమ మౌనం. ఈ ఆఫీసర్ ఎటువంటి వాడు? ఎంక్వైరీ చేస్తే మంచిది మనస్సులో అనుకుంది. తర్వాత కల్పన చాలా ఎంక్వైరీలే చేసి ఆఫీసర్ నిజాయితీ గురించి, ఇంటి వెనక వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి పూర్తిగా తెలుసు. మరో 4 రోజుల తర్వాత తన స్నేహితురాలు గౌరీ భర్త షుగర్ బీపీ ఉన్నాయో లేదో తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది. మరో 10 నిమిషాల తర్వాత శాంతం జరిగిన విషయాన్ని తల్లిని అడిగి తెలుసు. మళ్ళీ సుబ్బారావుకు ఫోన్ చేసి బార్ షాప్ అడ్రస్ అని అక్కడికి వెళ్ళి తండ్రిని తీసుకొని ఇంటికి వచ్చా. రఘురాం పూర్తిగా తాగుడికి బానిసైనట్టు గ్రహించింది కదా. తను తన భర్తను పెద్దగా పట్టించుకోకపోవడం, అలా పట్టించుకోవాల్సిన సమయాన్ని ఇతరుల గురించి ఎంక్వైరీలో గడపడం. మరో 2 రోజుల తర్వాత ఒకరోజు సెంటన్ చదివే కాలేజీ ప్రిన్సిపాల్ నుండి కల్పనకు ఫోను. మేడం, మీ అబ్బాయి సెంటన్ ప్రవర్తన చాలా ఇబ్బందిగా ఉంది. అతను అమ్మాయిలను విపరీతంగా ఏడిపిస్తాడు. ఒకసారి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపించింది కల్పన. ఏమిటి ఎందుకు ఇలా జరుగుతుంది?
తన కొడుకు అవసరమైన విషయాలు చూసుకొని నిరోధించలేకపోయి ఫలితంగా తన జీవితంలో తన కుటుంబంలో చిమ్మ చీకట్లు అలముకొని మమ్మీ నేను కంప్యూటర్ క్లాస్కు వెళ్తున్నా అంటూ బైక్ మీద రైమంటూ వెళ్ళింది స్వాతి కూతురు. కల్పన ఆలోచనలు స్వాతి వైపు. తన కూతురు స్వాతి నిజంగా కంప్యూటర్ క్లాస్కే వెళ్తోందా? ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ కోసం ఏదేమైనా ఇతరుల విషయాల క్యూరియాసిటీ చూపించడం ఒక జబ్బుతో సమానం. ఆ రోగం నుండి తను బయటపడ. పక్కింటి అమ్మాయికి ఏ ర్యాంక్ వస్తే తనకేమిటి? ఎదురింటి ఆయనకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే తనకెందుకు? భర్తకు బీపీ ఉంటే తనకెందుకు? షుగర్ ఉంటే ఎందుకు? తన భర్త నీతి నిజాయితీగా ఆరోగ్యవంతంగా రోల్ మోడల్గా జీవించి తన కొడుకు ఉన్నత శిఖరాలు అధిరోహి తన కూతురు స్వచ్ఛమైన మత్సలేని జీవితాన్ని ఇక మీద తన జీవితాశం అదే అనుకుంటూ దృఢ నిశ్చయానికి వచ్చింది కళ. ధ్యానమాలిక నవంబర్ 2011లో ఈ కథ పడి ఆకాశానికి నిచ్చెన. సాయం సంధ్యా సమయంలో కల్పన ఒంటరిగా బాల్కనీలో కూర్చొని నేషనల్ హైవే వైపు చూస్తారు. ఇటీవలే కొత్త సొబగులు సంతరించుకున్న ఆ జాతీయ రహదారిపై ఆధునాతనమైన కార్లు రయ్యమని దూసుకుపోతాయి. నల్ల త్రాచులు జారిపోతున్నట్టుగా వెళ్ళిపోతున్న కార్ల వైపు కాంక్షగా చూసింది కళ. ఆమె అలా చూడటానికి కారణం కారు కొనాలని ఆమె కోరిక. కల్పన భర్త అభినవ్ ఒక ప్రైవేట్ డిపార్ట్మెంట్లో క్లర్క్గా పనిచేస్తారు. కొడుకు ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో 5వ తరగతి చదువు. అభినవ్కు వచ్చే నెల సాలరీ ఇంటి అద్దెకు, ఇంటి ఖర్చులకు, కొడుకు ఫీజులకు సరి. నెల ఖర్చు ఎప్పుడూ వారికి క్యాలెండర్ చూడకుండానే తెలిసిపోతుంది. ప్రతిరోజు అభినవ్ తన డ్యూటీ 6 గంటలకు పూర్తి చేసి ట్యూషన్లో ఉన్న కొడుకు రంజన్ దగ్గరికి వెళ్ళి అతను తీసుకొని ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళిద్దరి కోసం ఎదురు చూసే వేళ కల్పన బాల్కనీలో కూర్చుంటారు, కారు కోసం కలలు కట్టు. ఇంతలో కల్పనకు తన స్నేహితురాలు కీర్తి జ్ఞాపకం వచ్చి వాళ్ళు రీసెంట్గా కొన్న ఏసీ కారు కళ్ళ ముందు కదిలింది. ఓ కీర్తి, వాళ్ళ కారు ఎంత బాగుంటుంది, సిల్కీ సిల్వర్ కలర్తో తలుపుకొని మెరుస్తూ. ప్రతిరోజు సాయంత్రం వేళ కీర్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆ కారులో ఏ పార్కుకో షాపింగ్కో వెళుతూ ఉంటారు. అంతలో భర్త అభినవ్ కొడుకు రంజన్ స్కూటర్పై రావడంతో కారు జ్ఞాపకం నుండి మనసు మరుచుకొని స్నాక్స్ పెట్టే ప్రయత్నంలో పడి స్నాక్స్ తిన్న తర్వాత కొడుకు హోంవర్క్ చేయడంలో మునిగిపోయారు. కారు కొనడానికి ఏ బ్యాంకులోనైనా లోన్ ఇస్తారట. తక్కువ వాయిదాలతో ఎక్కువ కాలం కట్టే పద్ధతి ఉందట. నీ కోరిక నాకు అర్థమైంది కల్పన. నేను ఆ దిశగా ఆలోచిస్తూనే ఉన్నాను. మరుసటి రోజు అభినవ్ కల్పన కొడుకు రంజన్ తీసుకొని రెడీమేడ్ షాప్కి. సరిగ్గా అతడు తన స్కూటర్ పార్క్ చేసిన సమయాన్ని మరొక వ్యక్తి ఫ్యామిలీతో స్కూటర్ పై అక్కడే తన స్కూటర్ పార్క్ చేశాడు. కల్పన అతని వైపు, ఈ భార్య వైపు ఒక క్షణం చూసి తర్వాత ఇద్దరి పిల్లల వైపు చూసి వాళ్ళిద్దరూ అమ్మాయిలు. పెద్ద అమ్మాయికి 12 ఏళ్ళు, చిన్న అమ్మాయికి 10. ఇకపోతే పెద్ద అమ్మాయిని తన తల్లి భుజంపై వేసుకొని ఆ అమ్మాయి చూపులకు వెర్రిగా కనిపిస్తూ కాళ్ళు చేతులు సన్నగా బారుగా కలువ కాడల్లా వేలాడిపోతున్నాయి. కొడుకు రంజన్ పుట్టినరోజు సందర్భంగా అతని డ్రెస్ కొనాలని వచ్చిన అభినవ్ కల్పన వైపు చూస్తూ, కల్పన లోపలికి వెళ్దాం, బాబుకు మంచి డ్రెస్ తీసుకుందామంట. అభినవ్ కొడుకు డ్రెస్ సెలెక్ట్ చేయడంలో మునిగిపోయి ఆ కుటుంబం కూడా డ్రెస్ సెలెక్ట్ చేస్తున్నాం. కల్పన చూపులని వాళ్ళ పెద్దమ్మాయి పైనే ఉన్నాయి. కల్పన బాబుకి ఈ డ్రెస్ బాగుంటే కదా. ఇంతలో ఆ పిచ్చి చేష్టలు చేస్తున్న అమ్మాయి ఒక డ్రెస్ చేతిలోకి తీసుకొని నమలటం ప్రారంభించి ఆమె తల్లి ఆమెను వారించే ప్రయత్నం చేసి ఆ పాపతో ఆమె విసిగిపోయి బాధపడిపోయి. ఇదంతా చూసిన కల్పన కళ్ళు చెమరి. మరో గంటలో కల్పన వాళ్ళు ఇల్లు వంట చేసి భోజనం చేసిన తర్వాత కూడా కల్పన అన్యమనస్కగా కల్పన ఏమి మరి అన్న కారు గురించి గుర్తిగా వచ్చిపోయి ప్రస్తుతం నా కారు కోరికలే. ఆ రెడీమేడ్ షోరూంలో వెర్రిగా వింతగా ప్రవర్తిస్తూ ఉన్న తల్లి ఇబ్బంది పెడుతున్న అమ్మాయి గురించి, జీవితం తన పిచ్చి కూతురికే అంకితం చేస్తున్న ఆ తల్లి గురించి ఆలోచి కుటుంబ సభ్యులంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉంచాలని అంతకు మించిన తృప్తి మరొకటి ఉండదని నాకు అర్థమై
ఆరోగ్యంగా చలాకీగా ఉన్న మన బాబు రంజన్ కోటి కార్లతో అందువల్ల ఏ కార్లు నాకు అక్కలు. మానసిక వైకల్యంతో ఉన్న అమ్మాయి వల్ల ఆ తల్లి పడుతున్న బాధ భగవంతుడు నాకు లేకుండా చేశారు. అటువంటి బాధ పగవాళ్ళకు కూడా నిజమే. స్తోమత ఉండి కారు కొనుక్కుంటే తప్పులే, కొని అవసరముండి లోన్ పెట్టుకున్నా తప్పులే. అవునండి, ఆ రెడీమేడ్ షాపులో తారసపడిన తల్లి పడుతున్న ఆవేదన నాకు లేదు. ఆ స్థితి ఎన్ని కార్లతో సమానం. ఆ తల్లి బోధ చూశాక నా మనసు దుఃఖంతో పొంగిపోయి, కోరిక కారు మీద దానితో సమానమైన దేని మీద ఉండకూడదు. అటువంటి కోరిక నాకే కాదు, సమాజంలో నా వంటి వాళ్ళు ఎవరికీ ఉండకూడదు. తృప్తి ఉన్నవాడే నిజమైన ధనవ. తనకున్న సౌభాగ్యాన్ని గుర్తించిన వాడే అసలైన ధన. కల్పనలో వచ్చిన మార్పు కనుగొన సంతోషం. ధ్యానమాలిక డిసెంబర్ 2011. పుత్రోత్సాహం. పసిడి వందల్లో కాంతులీరుతున్న చక్కెర కేళి పళ్ళను కొని యాంటీ పొల్యూషన్ బ్యాగ్లో వేసుకొని ఈవినింగ్ వాక్లా ఉంటుందనే ఉద్దేశంతో ఆ చల్లని సాయంత్రం వేళ నడక ప్రారంభించాడు వాసుదేవ్. 2 కిలోమీటర్లు నడిస్తే కానీ అతని ఇల్లు రాదు. ఉపాధ్యాయ వృత్తిలో రిటైర్ అయిన వాసుదేవ్ నిజాయితీకి మారు పేరు పొందారు. అంకిత భావంతో ఉద్యోగ కర్తవ్యాలు పూర్తి చేసి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, కేంద్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకొని 2 కూతుళ్లను పీజీ వరకు చదివించి మంచి సంబంధాలు వెతికి వివాహాలు కూడా చేశారు. భార్య అంజలి సమక్షంలో ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతున్నారు. మాస్టారు తనను ఎవరో పిలుస్తున్నారని గ్రహించిన వాసుదేవ్ వెనుతిరిగి చూశారు. గతంలో తన స్టూడెంట్ యశ్వంత్పై చదువులు చదివి అమెరికాలో స్థిరపడి, యశ్వంత్ కంటే తన తండ్రి మాధవరావు తనకు ఎక్కువ పరిచయం. చిన్నప్పటి నుండి యశ్వంత్ను అతి గారాభంగా, అమిత శ్రద్ధతో, ప్రాణంతో సమానంగా మాధవరావు చూసి యశ్వంత్ హై స్కూల్ చదువుతున్నప్పుడు కూడా మాధవరావు తన సైకిల్పై ఎక్కించుకొని కొడుకునికి హై స్కూల్కు తీసుకువెళ్ళేవాడు. తను హై స్కూల్ టీచర్ కావడం వల్ల అప్పటి నుంచి తనకు మాధవరావుతో పరిచయం ఉంది. మనస్సులో అనుకున్న, మాస్టర్, హలో యశ్వంత్, బాగున్నావా? నేను చూసి చాలా కాలమైంది, చాలా పెద్దవాడైపోయా. బాగున్నా మాస్టారు, పెళ్ళయింది. ఆమె కూడా నాలో సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఇద్దరం అమెరికాలో స్థిరపడ్డాం. నాకు 10, ఆమెకో 10 లక్షల శాలరీ ఉంది అన్న. 10 లక్షలు రావు, సంవత్సరానికి కాదు మాస్టారు, నెలకే అన్నారు. మాస్టారు, అమెరికా ఎంత గొప్పగా ఉంటుందనుకున్నారు? ఎంత విశాలం, ప్రశాంతమైన పెద్ద పెద్ద ప్రాంగణాలతో నిర్మించబడ్డ ఇళ్ళు, తడుక్కునే రోడ్లపై తాచుపామల జల జారిపోతున్న అధునాతన కార్లు, తెల్లని మేలి నిగనులతో చక్కటి ముఖవర్తిస్తూ ఆంగ్ల భాషా సొగసుతో అక్కడి వ్యక్తులు కొత్తగా వింతగా అనిపిస్తుంది. మాస్టారు, అక్కడి వాతావరణం బాగుంటుంది, అక్కడ సభ్యత బాగుంటుంది, ఎక్కడ పేదరికం కానీ మురికి కానీ కలిపి. కరెక్ట్ మాస్టారు, నా జీవితంలో ఎంత సంతోషంగా ఉందో మీకు సరిగ్గా కొలవగలిగారు. యూకే ఇస్వత్, తర్వాత మాట్లాడుకుందా. నా భార్య అంజలి ఏదో ఫ్రూట్స్ తీసుకురమ్మంటే ఇలా వచ్చాను. నువ్వు కనిపించేలా నాతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అంజలి, మాధవరావు గారి అబ్బాయి యశ్వంత్ కండి. అవునండి, వీరి మధ్య యశ్వంత్ గురించి చెప్పు. అవును అంజలి, ఆ రోజు జరిగిన సంఘటన నీకు గుర్తుందా? వాళ్ళ ఇంట్లో అస్సలు అని లేకపోతే మరింటికి వచ్చి యశ్వంత్కు జ్వరం వచ్చినట్టు, ఒళ్ళు సలసల కాలిపోతున్నట్టు చెప్పి కన్నీళ్లు పెట్టుకో. నిజంగా మాధవరావు గారు ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బాధ్యత తెలిసినది. తర్వాత 1 రోజున యశ్వంత్ వాసుదేవ్ మాస్టర్ ఇంటికి వచ్చాడు. వాసుదేవ్ అతన్ని సాధారణంగా ఆహ్వాని, చాలా సంతోషం యశ్వంత్, అది చిన్న వయసులో ఉన్నత ఉద్యోగం సంతృప్తి పడిపోయాడు యశ్వంత్. ఏమిటి మాస్టర్, ఇంతదాకా మీ నాన్న ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు? ఆ నాన్న పెద్దవాడైపోయాడు, ఆరోగ్యం కూడా బాగుంటలేదు. ఈ మధ్య కంటి చూపు కూడా తగ్గింది. అమ్మ పోయిన తర్వాత మరీ నీరసించిపోయాడు. అంత పెద్ద ఇంట్లో ఒక్కడే ఉండలేకపోయాడు. అందుకని ఏ వృద్ధాశ్రమంలోనే చేస్తారు. 10 రోజులు జాబ్కి లీవు పెట్టి వచ్చి మరో 2 రోజుల్లో ఆయన వృద్ధాశ్రమంలో జాయిన్ చేసి అమెరికా వెళ్ళిపోతా. అదేమిటి, మీ నాన్న నిన్ను కంటి రెప్పలాగా చూశాడు కదా? కరెక్టే,
ప్రస్తుతం నేనేం చెయ్యగలను? నేను ఇంత దూరం ఉండి అంత దూరంలో ఉండి ఆయన ఎలా పట్టించుకో మాస్టారు ఆయన తీసుకువెళ్తే అక్కడ మాకు చాలా కష్టమైపోతుంది. నాకేం హాయిగా ఉన్నాను బాబు. మా కృష్ణ నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. 10th క్లాసులు చదువు ఆపేసి వ్యవసాయం చూసుకుంటున్నాడు. ఇప్పుడైతే మాత్రం ఏమైంది రంగయ్య? నీ కొడుకు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకున్నాడు. రక్షణ బలయంలా నీ చుట్టూ తిరుగుతూ నిన్ను ధైర్యంగా ఉంచుతున్నాడు అన్నాడు. ఆ మాటలు మాత్రం నిజమే బాబుగా. నా కొడుకు లాంటి కొడుకు ఎక్కడా ఉండడు, ఎవరికీ ఉండడు కూడా. యశ్వంత్ ఇంటికి వెళ్ళాడే కానీ అతని మనస్సులో లేదు. తీవ్రమైన సూర్యరశ్మి తాకిడికి తల్లడిల్లుతూ సంచరిస్తున్న తూనీగల్లా అతని ఆలోచనలు ప్రయాణిస్తూ అతనిలో ఆత్మవిమర్శ కూడా ప్రారంభమే. రంగయ్య మాట్లాడిన మాటలు తోటాల అతని మదిని పొడుస్తున్నాయి. అవును, రంగయ్య మాటలు వాస్తవం. రంగయ్య కూడా తన తండ్రిలానే కొడుకు ఉన్నతి కోరుకున్నాడు. రంగయ్య కొడుకు రంగయ్యను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. రంగయ్య కొడుకు ఉన్నత చదువు చదివించకపోవడం, తండ్రి దగ్గరే ఉండి తండ్రి క్షేమాన్ని కనుక్కుంటున్నాడు. కాబట్టి ప్రయోజకుడైన తను కృతజ్ఞుడుగా మారకూడదు. తన తండ్రిని తనతో పాటు అమెరికా మరో వారం తర్వాత మాధవరావు అమెరికాలో అక్కడ మనుషులను వాతావరణాన్ని వింతగా ఆనందంగా చూస్తూ నా కొడుకుని ప్రయోజకుడిని చేయటం వల్లనే నేను ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నా. ఆ రోజు నేనంత కష్టపడకపోతే వీడు ఇంత ప్రయోజకుడు అయ్యేవాడు. నేను ఇప్పుడు ఇంత స్వచ్ఛంగా ఉత్సాహంగా ఉండేవాడిని కాదనుకుంటూ నిజమైన పుత్రోత్సాహం అనుభవించాడు మాధవ్. ధ్యానమాలిక జనవరి 2012. మనసు లోతుల్లో కథ. వెంకట్ సెల్ ఫోన్ మళ్ళీ మోగింది. అలా మోగడం ఇది 10వసారి. అది వడ్డీ వ్యాపారి మణిలాల్ దగ్గర నుండి వస్తున్న కాల్ అని డిస్ప్లే చూపిస్తారు. వడ్డీ వ్యాపారి మణిలాల్ అంటే వెంకట్కు భయం. అతని దగ్గర నుండి ఫోన్ కాల్ అంటే 10,000 తీసుకొని 2 ఏళ్ళయింది, ఇప్పటిదాకా పైసా వడ్డీ ఇవ్వలేదు. వారం రోజుల క్రితం ఫోన్ చేసి మాట్లాడి మణిలాల్ మాటలకు మరలకు తెచ్చుగా. వెంకట్ ప్రైవేట్ ప్రెస్లో క్లర్క్గా పనిచేస్తాడు. మణిలాల్ నుంచి వచ్చిన ఫోన్కు వెంకట్ రిసీవ్ చేసుకోవాలి. ఫోన్ మోగి ఆగిపోయి 2 నెలల క్రితం ఒక మణిలాల్ తన భార్య మంజని కూడా మన ఇంటికి వచ్చి నానా బూతులు తిట్టి వెళ్ళారు. వెంకట్ మాటలు విన్న తర్వాత సీత ఏదో ఆలోచనలో పడి ఎంత ఆలోచించినా సమస్యకు పరిష్కారం దొరకదు. ఆ రోజు నుండి వెంకట్ మణిలాల్ అప్పు తీర్చడానికి మార్గాలు వెతికాడు. తన బాస్ మొదలని 10,000 శాలరీ అడ్వాన్స్ ఇవ్వమని కోరితే ఇవ్వడు. కాలచక్రంలో మరో వారం గడిచాయి. మణిలాల్ పెట్టిన గడువులన్నీ దాటిపోయి వెంకట మనస్తాపంలో పూర్తిగా పాలు పంచుకుంటోంది. ఏం చెయ్యాలో తోచల. ఆ రోజు ఆదివారం కావడంతో వెంకట సీత విశ్రాంతిగా వరండాలో కూర్చొనివారు. వాడు భౌతికంగా విశ్రాంతిలో కూర్చున్న మానసికంగా గందరగోళ పరిస్థితి ఎదుర్కొంటారు. ఈ నెల నుండి నేను కూడా ఏవైనా ట్యూషన్ చెప్పాలనుకుంటున్నా, లేకపోతే ఆర్థిక పరిస్థితి మనం గడవలే. సీత, నువ్వు ట్యూషన్ చెప్పడం ఎలా కూర్చుంది చెప్పు. నువ్వు ట్యూషన్స్లో నిమగ్నమైతే బాబును పాపను శ్రద్ధగా చూడటం ఎలా? అది నిజమే. అతని వేగానికి దంపతులిద్దరూ మానిపోయారు. అలా చెప్పబోయేలాగా మణిలాల్ ర్యాకెట్ లాగా చూడు వెంకట్, నీలాంటి వారు 4-5 తారసపడితే వ్యాపారం అడ్డకెక్కుతుంది. అయినా అప్పు తీసుకున్నప్పుడు తీర్చాలని ఇంగిత జ్ఞానం ఉండక్కర్. వెంకటానికి సమాధానం చెప్పలేక 5 నిమిషాల తర్వాత మణిలాల్ మళ్ళీ దండకం మొదలుపెట్టాడు. అసలు వడ్డీ కింద మీ ఇంట్లో ఏవైనా విలువైన వస్తువులుంటే ఇవ్వండి, వాటితోనైనా సరే. అలాంటిదేమీ లేదు అన్నయ్య గారు. మా దగ్గర కొంత డబ్బు ఉంటే మీకు లక్షణాల మీద ఇచ్చేవా. చివరగా ఒక్క టైం ఇస్తే రేపు ఈ పాటికి నా సొమ్ము వడ్డీతో సహా చెల్లి. అలా వెళ్ళిపోతున్న మణిలాల్ గేటు దగ్గర వెంకటి స్నేహితుడు నవీన్ లోపలికి వస్తూ, ఏమో నవీన్, నీ స్నేహితుడికి అప్పు తెచ్చాలే, జ్ఞానం కూడాలే. మణిలాల్ వాలకం నవీన్ కథ. మణిలాల్ అనుమానం తీర్చాడు. మణిలాల్ గారు, వెంకట్ ప్రెస్లో పనిచేయటం వల్ల వచ్చే జీతం చాలదు. ఆ డబ్బు 15వ తారీఖే అయిపోతుంది. మణిలాల్ గారు, రేపు సంక్రాంతి పండుగ కదా, ఆ పండుగ జరుపుకోవడానికి వాడి దగ్గర 100 రూపాయలు కూడా లేవు. అది వాడి పరిస్థితి. గద్గద స్వరంతో వెంకట్ దయనీయమైన పరిస్థితి గమనించిన
మన ధృవీకరించుకో. ఒక్కసారిగా చటుక్కున వెనక్కి వెంకట్ దగ్గరికి తన పర్సులో నుండి 1000 రూపాయల నోట్లు 2 తీసి వెంకట్ చేతిలో పెట్టాడు. వెంకట్ నిర్ఘాంతమై, వెంకట్, నీ పేదరికం నాకు అర్థమే. నువ్వు ఎంతటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నావో అర్థం చేసుకోగలి. కఠినంగా అప్పు వసూలు చేయటానికి కొన్ని పద్ధతులుంటాయి. ఎదుటి వారి పరిస్థితి కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఇప్పుడే నాకు తెలిసి, రేపు సంక్రాంతి పండగ సందర్భంగా ఈ 2000 నీ చేతిలో ఉంది. పిల్లలకు బట్టలు డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మణిలా. ధ్యానమాలిక ఫిబ్రవరి 2012. నిన్నటి పరాజయం. విజయవాడ రెవెన్యూ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న రస్మిత అనుకోకుండా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యేసరికి ఆమె మనసులో కలవరం ప్రారంభం. రస్మిత భర్త మాధవ్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా విజయవాడలో పనిచేస్తుంది. ఒక్కగానొక్క కూతురు శశిర అదే పట్టణంలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతారు. చక్కగా సిటీ లేని కుటుంబంలో ఉండి రస్మిత ఒక్కసారిగా హైదరాబాద్ వెళ్ళిపోతుంటే ఎంత ఇబ్బంది పడాలో అంతగా తలుచుకుంటే రస్మితకు వెన్నులో వణుకు పుట్టి. రశ్మి సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత సహజము. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు బదిలీ కూడా అంతే సహజం. విశాలమైన ప్రాంగణంలో అధునాతనంగా ఉన్న వర్కింగ్ ఉమెన్ హాస్టల్ దగ్గర బాగా వచ్చింది. ఆ రోజు రాత్రి 10 గంటలకు హడావిడిగా సెల్ ఫోన్లో మాట్లాడుకుంటూ రూమ్లోకి వచ్చింది. వారం రోజులైనా రస్మిత ఆ అమ్మాయిని పరిచయం చేసుకోలేదు. కిరణ్మయ్యి, ఆ కార్తీక బాలకం ఏమిటి అలా ఉంది? రస్మిత, మీరు చాలా కరెక్ట్గా కార్తీక మొదటి నుంచి అలాగే ఉంది. ఎప్పుడు సెల్ ఫోన్లో ఏదో మగ్ని, ఎవరితో మోడర్న్గా ఉండటం అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త లక్ష్యాలు ఏర్పాటు చేసుకొని వాటిని సాధించేందుకు కృషి చెయ్యి. ఆ రోజు ఆదివారం కావడం, రస్మిత కార్తీక ఎలాగైనా సరే మాట్లాడాలి నిర్ణయానికి అవకాశం ఇవ్వకుండానే కార్తీక హడావిడిగా రెడీ అయ్యి హడావిడిగా లిప్స్టిక్ వేసుకొని మెరుపు వేగంతో వెళ్ళిపోయి కార్తీక అలా గంటల బదులు మాట్లాడుతూనే మధ్యలో తన పాస్బుక్ అబ్జర్వ్ చేసి ఒక్కోసారి ఏటీఎం కార్డు పరిశీలి కాసేపు గుసగుసలాడాక అలాగే ఒకసారి అవతలి వ్యక్తితో గారాలు పోతూ, ఒక్కోసారి సరసాలు పోతూ మారాంచి. సమయం 2 గంటలు దాటుతున్న కార్తీక సరస సంభాషణ ముగింపు రాకపోయేసరికి రస్మితకు ఒళ్ళి మండిపోయి. కార్తీక ఎంతసేపు అలా అంటే కార్తీక కోపం తారాస్థాయి. రస్మిత మాటలకు తను దీటుగా చెప్పింది, నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? కార్తీక మాటలకు రస్మిత చాలా కార్తీక, నువ్వు అభిప్రాయపడుతున్నట్టు నీకు నాకు సంబంధం లేదు. నిన్ను సరిదిద్దటానికి తల్లిదండ్రులు ఎక్కడ లేరు. నేను నీకు తల్లిని కాకపోయినా నా కూతురు నీకు తల్లి, నేను తల్లిని. మరుసటి రోజు సాయంత్రం 4 గంటల సమయం. విషణ్ణ వదనంతో కార్తీక్ హాస్టల్లో 5 గంటల తర్వాత వచ్చిన రస్మిత కిరణ్మయ్యి గురించి ఆశ్చర్యం. బాగా ఏడ్చినట్టు కళ్ళు ఎల్లబారు. కార్తీక, నువ్వు ఎలా పెద్దగా అంటే అతను నన్ను మోసం చేసి నా భవిష్యత్తు అంధకారం, నన్ను క్షమించండి. రశ్మి చేతులు పట్టు ఆమె పరిస్థితికి రస్మిత విలవిల్లాడి 5 నిమిషాలు మౌనంతరం. కార్తీక, నువ్వు ఎలా మోసపోయావు అని సీనియారిటీ నేను ప్రశ్న. కానీ అదొక సరాజయంగా జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. జరిగిందంతా ఒక సంఘటనగా అనుకో. పరాజయంలోని విజయం ఎమడి. రేపటి విజయానికి నిన్నటి పరాజయం ఒక ఇకపై చదువుపై శ్రద్ధ పెట్టి ఉన్నత శిఖరాన్ని అధిరోహించు. జరిగిన విషయాన్ని ఒక పీడ కలలా మరచిపో. రేపటి విజయం గురించి ఆలోచించి. నిన్నటి పరాజయమే రేపటి విజయానికి నాంది అంది. రస్మిత మాటల కార్తీక కళ్ళలో నీరు మాయమై మెరుపు మెరిసి. ధ్యానమాలిక మార్చి 2010. రేపు సజీవ కళాఖండం అనే కథ.